హాయ్ అండి, ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ వెళ్తూరు. సో నాన్ వెజ్ నా కాకా నమస్తే. ఎవరన్నా నువ్వు? నా పేరు వేదాంత అన్న, నన్ను వేదాంత అంటారు. వేదాంత్ మీడియా యూట్యూబ్ ఛానల్. వేదాంతమా? కాదన్నా, మస్తు కళాకారం నేను. నా కింద నా వీడియో కింద కామెంట్ పెట్టినా మెల్లగా రాగానే ఇప్పుడు ఎవరన్నా నువ్వు అంటున్నావు. పూకాని పెట్టినప్పుడు నువ్వు పూకాని హైలైట్ చేసుకోవాలి కదా. నువ్వు పూకు నేనేం పెట్టాను, పూకా అని పెట్టాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ పూకాని నువ్వు బెర్రు పూక అనిపించుకోవడం ఎందుకు? అరే వేదాంత్, అసలు నువ్వేం చదువుకున్నావురా? అసలు ఇంటర్ అన్న పాస్ అయినావా? ఏమో అంటే మినిమం ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళకే మినిమం నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఒక మీడియా ఛానల్ ఉంది, మీడియా ఛానల్కి నీ CEO అని చెప్పుకుంటున్నావు. అంటే నీకు మరి నాలెడ్జ్ లేకనా, లేకపోతే జనాల్ని గొర్రెల్ని చేయడానికి మాటలు మాట్లాడుతున్నావు? నాకు అర్థమవుతలేదు. స్టేషన్లోకి వెళ్ళి ఒక పర్సన్ మీద కంప్లైంట్ ఇస్తే FIR ఫైల్ చేసిరు, అంతే. FIR ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దొంగనా లంగనా డిసైడ్ చేసేది న్యాయస్థానం. న్యాయస్థానంలో నీ దోషినా నిర్దోషినా అక్కడనే డిసైడ్ అయిపోతుంది. న్యాయస్థానం చెప్తుంది నేను దొంగనే, నిజంగా నేను దొంగనే అయితే నాకు శిక్ష విధిస్తారు. దాన్ని నేను ఓకే, దానికి కట్టుబడి కోర్టు ఎలాంటి నాకు పనిష్మెంట్ ఇచ్చినా నేను దాన్ని తీసుకోనికి నేను రెడీ. ఇప్పుడు FIR ఫైల్ చేసినంత మాత్రాన నేను దొంగని లంగని అని ఏ విధంగా మాట్లాడుతారో నాకు అర్థమవుతలేదు. ఒకటి ఏంటంటే, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగొద్దు. నా మీద ఇదివరకు కూడా ఇట్లనే 50 లక్షలు అన్నాడు, ఆడబిడ్డ అన్నాడు, బోనాల సాంగ్ అన్నాడు, 20 మంది అన్నాడు. అవన్నీ మాటలు మాట్లాడి ఎవరిని ఇప్పటివరకు తీసుకురాలే. అల్లకెళ్ళి మొన్న ఒక పర్సన్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు కొన్ని ఏమన్నా అంటే కొన్ని రికార్డులు పెడుతుండు. ఇప్పుడు వీడు పెట్టే రికార్డులు కూడా వీనికి నచ్చినట్టు ఎడిటింగ్ చేసుకొని, రికార్డులు పూర్తిగా పెట్టకుండా వీనికి నచ్చినట్టు ఎడిటింగ్లు చేసుకొని పెడుతుండు. వీనికి కావాల్సినట్టు ఎడిటింగ్ చేసుకొని పెడుతుండు. నేను వేరే మాట్లాడిన ఏవైతే మాటలు ఉంటాయో వీనికి అనుకూలంగా వాటిని ఎడిటింగ్ చేసుకొని పెడుతుండు. ఈ మనిషి ఒక 2 సంవత్సరాల క్రితము సిద్దిపేటలో శ్రావణ్ అనే వ్యక్తి దగ్గర నుండి 4.5 లక్షల రూపాయలు తీసుకొని ఫోక్ పాట చేస్తా, ఒక ఛానల్ పెడతా అని చెప్పి బూటకం మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి తన 4.5 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో తీసుకున్నాడు. ఓకే, ఆయనను స్పందించాడు. బాధితులు ఒకరు బయటికి వస్తున్న క్రమంలో నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, చలో ఇప్పుడు ఒక ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు ఉన్నాడు, సహజమే కదా. అట్లనే శత్రువులు చెప్తున్నారేమో అని చెప్పి నేను ప్రతి ఒక్కరి మాటలు నమ్మలేదు. కేవలం నాకు ఎవరైతే విత్ ప్రూఫ్ తోటి పెట్టిరో నమ్ము కూడా వాళ్ళ మాటలే నమ్మిన. అరే వేదాంత్, ఆ ప్రూఫ్స్ అంట జనాలకు చూపెట్రా. నువ్వు ఏది కూడా నీ కళ్ళతో చూస్తే తప్ప నువ్వేం నమ్మవు కదరా. నువ్వు అన్ని ప్రూఫ్స్ తెలుసుకునే కదా నువ్వు మాట్లాడుతావు. నువ్వు ఏదైతే చూసినావో, ఏదైతే నమ్మినావో అది ఆ జనాలకు ఆ ప్రూఫ్ అంట కొంచెం చూపెట్రా. అరే, ఆ జనాలందరూ నన్ను అడుగుతున్నారా, మా వేదాంత్ అన్న మంచోడు, మా వేదాంత్ అన్న అబద్ధం ఆడడం అని చెప్తున్నారా. అరే, నువ్వు ఏదైతే చూసినావో, ఏదైతే నిజం ఉందో అది ఒకసారి ఆ జనాలకట కొంచెం చూపెట్రా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీడు వేదాంత్ అనటోడు, వీనికి నోటికి ఏదత్తే అది అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. వీనికి కావాల్సింది కంటెంట్, వీనికి కావాల్సింది వ్యూస్. ఆ వ్యూస్ తోటి వచ్చా వీడికి మనీ. దానికోసం ఎవ్వని జీవితం ఏమి చేయనికైనా వీరు రెడీ. ఇప్పుడే వీడు ఒక మాట అన్నాడు, 2 సంవత్సరాల క్రితం సిద్దిపేట ప్రొడ్యూసర్కు నేను పరిచయం అయ్యి నేను ఆయన మోసం చేసినట్ట. నాకు ఆ సిద్దిపేట ప్రొడ్యూసర్ నాకు పరిచయం అయిందే ఈ జనవరి 2025 జనవరిలో నాకు తను పరిచయం. తర్వాత తను ఒక సాంగ్ చేయమన్నాడు, నేను సాంగ్ చేసిన, నేను రిలీజ్ చేసిన. నేను చెప్తే మీరు ఊరికే నమ్మరు కదా, ఈ వేదాంత్ కానీ వీని మాటలు నమ్ముతారు కదా. నేను ఊరికే మాట్లాడకుండా ఏదైతే ఉన్నదో విత్ ఆధారాలతోటి, విత్ ప్రూఫ్స్ తోటి నేను పెడతాను, మీరు చూడండి. అరే వేదాంత్, నువ్వు అన్నీ నిజాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతా అంటావు, అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే మాట్లాడతా అంటావు కదా. నువ్వు ఇప్పుడు ఎవరైతే అన్నావో అదే సిద్దిపేట ప్రొడ్యూసర్ది విత్ ప్రూఫ్స్తో సహా వేస్తున్నా, ఒకసారి చూడు. మరి అతనికి సాంగ్ చేసినా, అతని ఛానల్లో పెట్టినా, ఫుల్ సాంగ్ అతను వేరే దాంట్లో రిలీజ్ చేయమన్నాడు, వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు ఫుల్ సాంగ్. 4,50,000 మోసం చేసిండు. ఆ 50 లక్షలకి 4,50,000 సిద్దిపేట ప్రొడ్యూసర్ ఇది ఒకటి ఉన్నది అని చెప్తున్నావు. నువ్వు అన్ని నిజాలే చెప్తావు కదా, అసలు అబద్ధాలు చెప్పావు కదా. ఇది ఏ రకంగా చెప్పినావు? ఈ మనిషి ఒక 2 సంవత్సరాల క్రితము సిద్దిపేటలో శ్రావణ్ అనే వ్యక్తి దగ్గర నుండి 4.5 లక్షల రూపాయలు తీసుకొని ఫోక్ పాట చేస్తా,
ఒక ఛానల్ పెడతా అని చెప్పి బూటకం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి తన 4.5 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో తీసుకున్నాడు. ఓకే, ఆయనను స్పందించాడు. ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే 20 మంది బాధితులు ఇప్పుడు నాకు చేస్తున్నారు. 20 మంది. ఓకే, దాదాపు 50 లక్షల దగ్గరలో ఉంది తను చేసినటువంటి మోసం ఆర్థికంగా మనుషులని. అరే 20 మంది అన్నావు, 20 మందిలోకి వెళ్ళి జెన్యున్ గా ఒక్కనన్నా ప్రూవ్ చేసినావురా? ఒక్కడు కూడా జెన్యున్ గా ప్రూవ్ చేయకుండా అన్ని అందులో నిజం ఎంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి పడితే అది అన్ని నెగిటివ్ నీ నోటికైతే ఏదత్తా అది వాకుంటూ వచ్చినావు. 20 మంది అన్నావు, 20 మందిలోకి వెళ్ళి ఎంతమందిని తీసుకొచ్చినావు? నువ్వు ఎంతమంది తీసుకొచ్చి కూర్చుని నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే నువ్వేనా రాగటోనివి? నువ్వు ఇంకా నేను చేసే సాంగ్స్ వాళ్ళని కూడా వాళ్ళని పిలిపించి నాకు సాంగ్ కోసం ఇచ్చిన డబ్బుల వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళని కూర్చుని పెట్టి వాళ్ళతో బలవంతంగా చెప్పిద్దామని చూస్తున్నావు. ఆ క్యాండిడేట్ విను ఎవరెవరిని పిలిపించినావు నీకు తెలియదా? నీ మనస్సాక్షికి తెలియదా? సాంగ్ నేను ఏదైతే చేస్తున్నావు అవి క్యాన్సిల్ చేపిద్దామని చూస్తున్న విషయం నీకు తెలియదా? ఆడబిడ్డ అన్నావు, గుర్తుకొస్తుందా అన్నావు, నీకు గుర్తుకొస్తలే యారు ఇంకా ఆడబిడ్డ. ఈ ఒక్క వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది బాధితులు బయటకు వస్తున్నారో తెలుసా? ఎంతమందిని మోసం చేసినవరా? 2,50,000 ఒక ఆడబిడ్డను. గుర్తొస్తుందా ఎవరో? అందరి పేర్లు బయటకు తీస్తా. రీసెంట్ గా బోనాల పాట చేస్తాను 50,000 తీసుకున్నావు. గుర్తుందా? చేసినావా పాట? ఆడబిడ్డ అన్నావు, గుర్తుకొస్తుందా అన్నావు, నీకు గుర్తుకొస్తలే యారు ఇంకా ఆడబిడ్డ. మరి ఆడబిడ్డ అచ్చలేదు, కూర్చుంటలేదు. ఆడబిడ్డను రమ్మని ఆడబిడ్డను కూడా కూర్చోమను. బోనాల సంఘం అన్నావు 50,000 అన్నావు, ఏమైందా నీకు గుర్తుకొస్తలేదా? అవి కూడా తీసుకొచ్చి ప్రూఫ్స్ ముందు పెట్టి మాట్లాడు. అప్పుడు బోనాల సాంగ్స్ నేను చేస్తున్నాను, ఆ బోనాల సాంగ్స్ చేయకుండా చేద్దామని ఆ ప్లాన్ చేసినావు. ఏమైందిరా? ప్రూఫ్స్ దొరుకుతలేవా? ఇప్పుడు కంటెంట్ల కోసమే కదా మరి ఇవన్నీ మాట్లాడింది. ఇందులో నిజాలు అబద్ధాలు ఏవి చూపెట్టు. అన్ని నిజాలు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అన్నావు కదా. నువ్వు మాట్లాడిన అంటున్నావు. 50 లక్షలు అన్నావు, 50 లక్షలు తీ. వాళ్ళతో ఇళ్ళతో ఫోన్లు చేసి ఇది చేస్తాం అది చేస్తాం బెదిరింపులు ఫోన్లు చేసి మాట్లాడితే నేను చెప్పిన ఒకటే మాట తనకి, నువ్వు ఎన్ని 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 అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలతో ప్రయత్నం చేయి. నేను ఎవరితో ఫోన్ చేయించిండ్రా నీకు? ఏది ఒక చిన్న ప్రూఫ్ పెట్టరా? నేను నీకు ఫోన్ చేయించింది, నేను నీకు బ్లాక్మెయిల్ చేయించింది ఒక చిన్న ప్రూఫ్ పెట్టు చూస్తా. 3 తారీఖు మాట్లాడినా కూడా మాట్లాడలేదని మాట్లాడినావు నువ్వు. అటువంటివి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. నువ్వు ఇక మీడియా ఛానల్ పెట్టుకొని నువ్వు నడిపిస్తున్నావు. చిన్న చిన్న పిల్లలకు అవకాశాలు ఇస్తాను పైసలు తీసుకున్నాడు. వాళ్ళ సొంత తల్లి బంగారం కుదబెట్టి ఆ పిల్లలు పైసలు ఇచ్చారు. అదే శివకృష్ణ సాంగ్ బాగుంటది, నిన్ను హీరోగా పెడతా అన్నాడా? మెయిన్ లీడ్ చేస్తా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను మోసం చేసి తీసుకున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో చెయ్యకుండా ఈ విధంగా వీళ్ళు పిలిపించుకొని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయిది ఒక వాయిస్ క్లిప్ విన్నారు కదా, తర్వాత అబ్బాయిని చాలా వీళ్ళు మ్యానిపులేట్ చేసిరు. నేను అబ్బాయి వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడినా, ఇదంతా వద్దు అని చెప్పిండు. నేను అందుకే వాళ్ళ గురించి కానీ అదేం పెట్టదలుచుకోవట్లేదు. వాడంటే సిగ్గు లేకుండా వాడు ఇట్లా వాళ్ళు పెట్టిండు, వాళ్ళు పెట్టకన్నా కూడా వాడు పెట్టిండు. కానీ నేను అట్లా వద్దు అనుకుని నేను పెట్టదలుచుకోవట్లేదు. ఆ వీడియో క్లిప్స్ కానీ దాని గురించి కానీ పెట్టదలుచుకోవట్లేదు. కాకపోతే చిన్న క్లిప్ ఏదైతే ఉందో చిన్న క్లిప్ ప్లే చేస్తా, సరే మీరే వినండి. కాదు పండు, ఒకటి అడుగుతా చెప్పు, నేను నిన్ను మోసం చేసినా? మోసం చేస్తే నేను నీకు చెప్పనా శివనా? కాదు పండు, ఇప్పుడు షూటింగ్ అనేది 3 times నీ వల్లే కదా ఫస్ట్ ఆగింది. ఒక డేట్ ఫిక్స్ చేసి వెళ్దాం అనుకున్నప్పుడు నువ్వేం చేసినావు? అన్న మనకి ఇప్పుడు ఎంసెట్ది ఇంకా నాకు ఇది రాలేదన్నా అదొకటి చెప్పినావు. తర్వాత 4 తారీఖు ఏదో పెట్టుకున్నప్పుడు అప్పుడు నీకు ఎంసెట్ వచ్చిందని చెప్పినావు. తర్వాత నేను 8 తారీఖు ఫిక్స్ అయిపోయి మన అందరి లాగ్ చేసుకొని అంత ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పినాకనే కదా అప్పుడు ఆపింది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి నేను 50 lakhs అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడిరో ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి నాకు ఒక మంచి బాండింగ్ ఉన్నది ఒక 2 years నుంచి. ఈ వేదాంత్ గాడు ఈ అబ్బాయిని మ్యానిపులేట్ చేసి ఆ అబ్బాయితోటి ఈ విధంగా కొన్ని చెప్పించిండు. ఇంకా ఈ అబ్బాయిని స్టూడియోకి పిలిపించుకొని ఇంకా టోటల్ ఇంకా రికార్డింగ్ చేసి ఆ రోజు ఇంకా E96 ఆ సంతోష్ అన్నను కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూసిండు ఈ అబ్బాయితోటి. తర్వాత నేను మళ్ళీ వెంటనే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి నేను ఫోన్ చేసి నేను మాట్లాడిన తర్వాత ఇది ఇక్కడితోటి అయిపోయింది. ఇప్పుడు వీని కంటెంట్ల కోసం వీడు ఏం చేస్తుండంటే ఇప్పుడు నేను అక్కడ 20 మంది అని చెప్పిన, అరే నాకు 20 మంది దొరకట్లేదు నేను ఏం చేయాలి అని ఈ విధంగా నేను చేసే ప్రాజెక్టులను కూడా ఈ విధంగా వీడు ఆపేసుకుంటూ దీన్ని నెగిటివ్ చేసుకుంటూ వస్తుండు. ఇప్పుడు జనాలకి బయట ఏం పోర్ట్రేట్ చేస్తుండు, చిన్న పిల్లోనికి మోసం చేసిండు, 17 సంవత్సరాల అబ్బాయిని మోసం చేసిండు అని మాట్లాడుతుండు వీడు. ఇంకొక పర్సన్తో ఏదో మాట్లాడిపించిండు, ఏదో భద్రమే రామచిలక అని ఒక సాంగ్. ఈ సాంగ్కి సంబంధించి
అరే నువ్వు ప్రూవ్ చేయరా చూద్దాం, అది ఆధారాలతో సహా నువ్వు ప్రూవ్ చేసినావు అనుకోరా, నేను దేనికంటే దానికి రెడీ. ఎవరి సాంగ్ ఎవరికి అమ్మినరా అది నాకు అర్థమైతే లేదు. అది భద్రమే రామచిలక అనే సాంగ్ నేను అమ్మినట్టు కనుక నువ్వు ప్రూవ్ చేసినావు అనుకోరా, కాకపోతే జెన్యున్గా ప్రూవ్ చేయి. గీదా ఫేక్ మాటలతో ఊరికి అబద్ధాలు మాట్లాడుకుంటుడు కాకుండా జెన్యున్ కనుక నువ్వు ప్రూవ్ చేసినావు అనుకోరా, నేను దేనికన్నా దానికి రెడీరా. ఎవరి పడితే వానితో ఏది పడితే అది ఎట్లా వాగిస్తారో నాకు అర్థమైతే లేదు. నోరు ఉంది కదా అని వీని కూడా సపోర్ట్ చేస్తాడు, ఎట్లా చేస్తారో ఎట్లా వచ్చి వాగుతారో నాకు అర్థమవుతలేదు. నిజాలు అని ఉంటే ముందు ప్రూఫ్స్ పెట్టి మాట్లాడు, ఊరికే మాట్లాడకు. నిజాలు అని ఉంటే ముందు ప్రూఫ్స్ పెట్టి మాట్లాడు, ఊరికే మాట్లాడకు. అండ్ రీసెంట్గా ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు నేను ఎవరి మీద పెట్టినా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి భయపెట్టి ఒక బాండ్ పేపర్ని జింపేపించిండు ఈ శివకృష్ణ వెళ్తురు. వితౌట్ ప్రూఫ్ నేను మాట్లాడా. ఇది జరిగింది. అరే బట్టే భాషగా ఏం ప్రూఫ్స్ ఉన్నాయిరా నీకాడ? నేను ఎస్సీ ఎస్టీ కింద నేను ఎవరి మీద కేసు పెట్టినరా? ఎవరి మీద కేసు పెట్టి ఎవరి మీద బాండ్ పేపర్ చింపేసినరా? ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టి. మొన్న కూడా నువ్వు ఒక వీడియోలో ఇదే మాట అన్నావు. ఆయన నీకు ఇట్లా ఇంటర్వ్యూకి పిలిపించుకొని ఎస్సీ ఎస్టీ కింద కేసులు పెట్టించిండు భయపడతాడా అని మొన్న ఒక మాట మాట్లాడినావు. అది ప్రూవ్ చేయలేకపోయినావు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పర్సన్ ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టి స్టేషన్ పిలిపించి నేను అది బాండ్ పేపర్ చింపించినా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నావు. అరే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ చూడకుండా నేను ఏది చూడకుండా నేను మాట్లాడను అని చెప్తున్నావు. ఇంత క్లియర్గా చెప్తున్నావు కదా. నిజంగా నువ్వు కనుక ఒక అబ్బాయికి కనుక పుట్టుంటే ప్రూవ్ చేయరా. నువ్వు కనుక ప్రూవ్ చేస్తే నీ స్టూడియోకి వచ్చి నీ స్టూడియోలో నేను అందరి ముందు కాలు మొక్కుతా. నువ్వు కనుక ప్రూవ్ చేయకపోతే ఏం చేస్తావురా నువ్వు? బట్టే భాషగా నీకు అంటే దళితులు అంటే అంత చిన్న చూపు నాదిరా, నాకు అర్థమవుతుంది. ఎస్సీ ఎస్టీ కేసు అంత చీపో చూపెడతావు అంటే నేను దాన్ని పెట్టుకొని ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా? ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసినాడు కనుక నువ్వు చూపించరా, ఒక్కడి కనుక నువ్వు ప్రూవ్ చేయించు. నేను చెప్తున్నా కదా, చూస్తున్న జనాల సాక్షి నేను చెప్తున్నా, నీ స్టూడియోకి వచ్చి నీ కాలు మొక్కుతా. ఇంకొకటి, నువ్వు ఇప్పుడు ఏదైతే అన్నావో నేను స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ ఇచ్చినా కానీ అది ఎస్సీ ఎస్టీ కింద నేను ఇవ్వలేదు, ఓకేనా? నేను ఏ స్టేషన్లో ఇచ్చినో అది ఏదైతే నెంబర్ ఉందో అది విత్ డేట్తో సహా నేను అక్కడ పెడుతున్నా. చూసుకొని ఆ స్టేషన్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ కూడా చూసుకో. నేను కనుక అది పెట్టినట్టు కనుక నువ్వు ప్రూవ్ చేయరా, నువ్వు నిజంగా మొగోనివే అయితే అది ప్రూవ్ చెయ్యి. దేనికంటే దానికి. దళితులు అంత చిన్న చూపు ఉన్నారా నీకు? అంత గుద్దబల్పు ఎందుకురా నీకు? తక్కువ కులస్తులు అంటే అంత చిన్న చూపారా నీకు? అప్పుడు నాకు ఫోన్లు రావడం స్టార్ట్ చేసి ఫోక్ ఇండస్ట్రీలో తన వెంటున్నటువంటి వ్యక్తులు కూడా తన గురించి చాలా స్పష్టంగా వీడు మోసగాడు, శివకృష్ణ వెళ్తురు దొంగ అని బరాబర్ కరెక్టే చెప్పినావు అన్న అని చెప్పారు. నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. అదైపోయిందా? అరే నేను దొంగ నీకు చెప్పిరు, బరాబర్ చెప్పినామని చెప్పిరు, రికార్డులు ఉన్నాయి కదా పెట్టవు. ఇవన్నీ పెట్టినప్పుడు అది పెట్టు, నీకు అది గుద్దన వస్తుందా? పెట్టు, అది కూడా పెట్టురా, అది పెట్టు, ఆ రికార్డు కూడా పెట్టు. ఏం అది లేదా? ఇవన్నీ పెట్టినప్పుడు అది పెట్ట నీకేమవుతుంది? నీకు నీ దగ్గర ఉంటే పెడతావు కదా. ఇప్పుడు లేవు, ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో అడుక్కో, ఇక అడుక్కొని పెట్టి వాళ్ళతో వీళ్ళతో చెయ్యి నాకు అది కొంచెం చెయ్యి అని అడుక్కొని పెట్టు. నీ ఇది జరిగింది. మళ్ళీ 15 రోజులు రీసెంట్ గా మళ్ళీ 15 రోజులు ఈయనకి ఏం చెప్పిండు, నాకు ఈ తారీఖు వరకు టైం ఇవ్వమని చెప్పిన ఆయన 17 తారీఖు లోపల ఇస్తాను అందరికి. ఎందుకు నేను 1 తారీఖు డబ్బులు ఇస్తా అని చెప్పిన. 1 తారీఖు డబ్బులు ఇస్తా అన్నప్పుడు నాకు 1 తారీఖు వచ్చే డబ్బులు కొంచెం డిలే అయ్యి నాకు 4 తారీఖు ఇస్తా అని చెప్పిండు ఒక ప్రొడ్యూసర్. ఒక సాంగ్ని నేను ఒక 4 లక్షలకి టోటల్ ఆడియో ఉన్న వీడియో 2 కలిపి ఒక 4 లక్షలకి ఒక లవ్ ఫెయిల్ సాంగ్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా. అందులోకి వెళ్ళి 80,000 పెట్టి ఒక ఆడియో కంప్లీట్ చేసిన. ఇంకా 3,20,000 నాకు అతని దగ్గర పేమెంట్ వచ్చేది ఉన్నది. నాకు షూటింగ్కి వెళ్ళడానికి ముందు నాకు ఆ పేమెంట్ చేస్తా అని చెప్పిండు. ఆ ప్రొడ్యూసర్ యాక్చువల్ నాకు 25కే పేమెంట్ చేస్తా అని చెప్పిండు. కానీ తనకు వచ్చే పేమెంట్ కొంచెం డిలే అవ్వడం వల్ల తను ఏం చెప్పిండంటే తనకి 4th అమౌంట్ వస్తా అని చెప్పిండు. అదే విషయం నేను ఈ పరశురామ్కి ఫోన్ చేసి నాకు ఆ ప్రొడ్యూసర్ 4th అమౌంట్ ఇస్తారంట, అది కావాలంటే ఇప్పుడే నీతోటి మాట్లాడిపిస్తా. ఇది నేను అతనితో మాట్లాడిన రోజు 30 రోజు అతనితో మాట్లాడినప్పుడు నేను ఆ ప్రొడ్యూసర్ తోటి అమౌంట్ నీ దాంట్లోకి కొట్టిస్తా, నువ్వే తీసుకో, 1 lakh నువ్వే తీసేసుకో అని చెప్పిన. కావాలంటే అప్పుడు ఆ ప్రొడ్యూసర్కి కాన్ఫరెన్స్ తీసుకుంటా, ఒకసారి నేను మాట్లాడతా, ఆ పేమెంట్ ఏదైతుంటో నీకే కొట్టిస్తా, నువ్వే తీసేసుకో అని మాట్లాడితే నాకు అవసరం లేదు, నాకు నువ్వు ఇవే ఉంటాయి నీ మాటలు అట్లా ఇట్లా అని మాట్లాడి డైరెక్ట్ ఫోన్ కట్ చేసేది. నెక్స్ట్ 1 తారీఖు మళ్ళీ ఫోన్ చేసిన. 1 తారీఖు మళ్ళీ ఫోన్ చేసి బ్రో నేను నీకు ఇప్పుడు నెలలైతే టైం పెడతలేను, నేను ఈ 3 రోజులకి నేను ఎక్కడికి పారిపోను, నేను నీకు 4 తారీఖే ఇస్తా అని చెప్తున్నా, మధ్యలో ఇంకెంత 2 తారీఖు 3 తారీఖు 2 రోజులు ఉన్నది కదా, కొంచెం ఓపిక పట్టు, నీకు అమౌంట్ ఇస్తా అని చెప్తున్నా కదా అని అడిగితే ఇక నాకు నీ మీద నమ్మకం లేదు అట్లా ఇట్లా కొన్ని మాటలు మాట్లాడిండు. నేను ఈ మాట చెప్పిన తర్వాత ఈ బట్టే భాషగాడు 3 తారీఖు వీడియో రిలీజ్ చేసిండు. 3 తారీఖు వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో ఎంత నెగిటివ్ ఎంత వైరల్ అయిందంటే నాకు ఎవరైతే ఆ డబ్బులు ఇస్తా అన్న ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఏంది శివ ఇది మరీ చాలా నెగిటివ్ ఉన్నది అని ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి పడేసిండు. ఆ ఆడియో కూడా నన్నే తీసుకోమని చెప్పిండు.
అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇక నా గురించి నెగిటివ్ వీడియోలు పెట్టుకుంటూనే వచ్చారు వీళ్ళు. ఎక్కడ కూడా నాకు అసలు టైం అయితే ఇవ్వలే. నెగిటివ్ వీడియోలు పెట్టిన తర్వాత నాకు డైరెక్షన్ ఛాన్స్ కానీ యాక్టింగ్ ఛాన్స్ కానీ ఎవడిస్తాడు? డబ్బులు ఏం నుంచి వస్తాయి? వీళ్ళకి నేను ఏ రకంగా పే చేయాలి? ఎవరైతే మధ్యవర్తున్నాడో ఆ మధ్యవర్తి ఆయన మధ్యలోకి రావడం జరిగింది, ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఆయనతోటి మాట్లాడిన తర్వాత వేదాంత్ మనం చివరి ప్రయత్నం చేద్దాం వేదాంత్, తప్పే ముందు ఒక రైతుకు పైసలు ఇప్పించుట్లా నీ ఆలోచన మంచిగా ఉంది కదా, నువ్వు కూడా ఆగుతా అంటున్నావు కదా, ఒక్క 10 రోజులు నాకు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక్క 10 రోజులు ఆగమని చెప్పి మీ ముంగట్నే లైవ్లోకి తీసుకుంటా. నేను ఆగినానా ఆగలేనా ఏమంటావురా? 420 అచ్చా. అరే వేదాంత్, నువ్వు సంసారివి, నువ్వు పత్తిత్తువి, నీ మాటల మొత్తం న్యాయం ఉన్నది. సో నువ్వు కొంచెం శివకు కొంచెం టైం ఇవ్వు అంటే నువ్వు నాకు 10 రోజులు టైం ఇచ్చినావురా నువ్వు. అవునా? మరి ఇప్పుడు నేను ఒక వాయిస్ రికార్డ్ వినిపిస్తారా? అలా మాట్లాడినాడు నీ మిండడా? ప్రైవేట్ లో పెట్టేద్దాం, ఈవినింగ్ వరకు అమౌంట్ అరేంజ్ చేసుకోమని 2 లక్షలు ఇచ్చి బాండ్ పేపర్ రాసి చెట్ల మీద చాలా స్పష్టంగా చెట్ల మీద ఇంకా పెండింగ్ అమౌంట్ 2 చెట్ల మీద రాసిచ్చి బాండ్ క్లారిటీగా రాసి ఒక చిన్న వీడియోలో చలో నేను ఈ డేట్ రోజు ఇస్తా అంటున్నా, ఈ డేట్ రోజు నేను ఇయ్యని పక్షాన నువ్వు కొంచెం శివకు కొంచెం టైం ఇవ్వు అంటే నువ్వు నాకు 10 రోజులు టైం ఇచ్చినావురా నువ్వు కొంచెం శివకు కొంచెం టైం ఇవ్వు అంటే నువ్వు నాకు 10 రోజులు టైం ఇచ్చినావురా నువ్వు. ఇప్పుడు మధ్యలో ఈయన చెప్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఎవరినైతే మధ్యవర్తి. ఇప్పుడు కూడా నువ్వు బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్పి దీన్ని మాయ మాటలు చేసి మీరు ఇంకేదైనా తేనె రుద్దుదామనే ప్రయత్నం చేసినా కిందికి వెళ్ళి ముళ్ళు కూర్చోనికి సిద్ధంగా ఉన్నాం. అరే వేదాంత్గా, నీ కింద కూర్చొని ముళ్ళు ఉండవచ్చు, నాకు అక్కడ గడ్డపారలు ఉన్నాయిరా, కిందికి వెళ్ళి కూర్చుంటే పైకి వెళ్ళి వెళ్తాయి. ఓకేనా? చెప్తే అర్థమవుతుంది రా, ఆయన చెప్తే నాకు అర్థమవుతుంది. కానీ అన్నిటికన్నా నా కాడ కూడా రికార్డింగ్ ఉన్నాయిరా, నా కాడ కూడా ప్రూఫ్స్ పెట్టుకుంటున్నా. నేను ఒకప్పుడు మీలకి ఇప్పుడు మీడియా ఛానల్ అంటే నాకు తెలియదు కారా ఎట్లా ఉంటుంది ఏందనేది. ఎవరు ఫోన్ చేసినా కూడా రికార్డులు పెట్టుకోవాలా, ఏదున్నా కూడా దగ్గరే పెట్టుకోవాలని మిమ్మల్ని చూసినాకనే రా తెలిసింది. మీ భాగవతాలు చూసిన తర్వాతనే నాకు తెలిసింది. అర్థమైందా? మాట్లాడిన ప్రతిదీ కూడా నాకాడ మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ కూడా ఈ మధ్యలో నేర్చుకున్నా, మీ దగ్గరనే నేర్చుకున్నా. ఈ దొంగ బుద్ధులు మీ దగ్గరనే నేర్చుకున్నా. ఒకసారి వినిపించరా, వినిపించిన దానికి నేను సమాధానాలు చెప్తా. చేస్తున్నాడు అన్న. చివరిగా ఎన్ని రోజులు ఆగమని చెప్పినావు అన్న? నాకు 17th వరకు ఆగమన్నా. ఎప్పుడు చెప్పినావు అన్న? తారీఖు గుర్తుందా నీకు? 4వ తారీఖు నాడు సండే అంటే లేదు, వెనస్డే మీకు ఏదో ఫంక్షన్ ఉందన్నారు. థర్స్డే రోజు పెట్టుకోండి. థర్స్డే రోజు నేను అవైలబుల్గా ఉంటా. వేదాంతను కూడా పిలిపిస్తాను. అదే 17th వచ్చింది ఆ రోజు సంవాట్. 17వ తారీఖు నాడు వరకు నేను అట్లీస్ట్ చిన్న డిస్టర్బెన్స్ అన్న, లేకపోతే వీని మీద పర్సనల్గా పగుంటే ఏమన్నా చేసినానన్నా? వేదాంత్ గారు, నాకాడ రికార్డింగ్లు ఉన్నాయండి. మనం మాట్లాడుకున్నది 10 తారీఖు అండి. నాకు 10 తారీఖు ఆ సంతోషాన్న ఫోన్ చేసిండు, నువ్వు అవతల వైపు ఇంకో ఫోన్లో ఉన్నావు. ఓకేనా? రికార్డింగ్ నా కాడ లేకపోతే ఇప్పుడు మళ్ళీ నువ్వేం చెప్తే అదే జనాలు అదే నిజం అనుకుంటారా? ఏదైనా ఉంటే నిజం మాట్లాడు. నాకు మాట్లాడింది, ఫోన్ చేసింది 10 తారీఖు. అరే బట్ట భాష వేదాంత్గా, 10 తారీఖు రోజు నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు టైం ఇయ్యలేరా? నువ్వేమన్నావు అంటే ఆ రికార్డింగ్ ఉన్నది, ఆ రికార్డింగ్ మళ్ళీ ప్లే చేస్తా విను. నువ్వు ఆ రోజు టైం ఏం లేదు, రేపు సాయంత్రం వరకు 2 లక్షలు అరేంజ్ చేస్తే ఓకే అంటే రేపు వీడు అరేంజ్ చేయలేడనే కదా. రేపటికి రేపు 2 లక్షలు అరేంజ్ చేస్తే వీడియోలు అన్నీ ఇలా చేస్తా అల్లా చేస్తా అని మాట్లాడినావు. 10 తారీఖు ఫోన్ చేసి నువ్వు నాకు ఇచ్చిన టైం 1 డే. 17వ తారీఖు నాడు వరకు నేను అట్లీస్ట్ చిన్న డిస్టర్బెన్స్ అన్న, లేకపోతే వీని మీద పర్సనల్గా పగుంటే ఏమన్నా చేసినానన్నా? 17 తారీఖు వరకు చిన్న డిస్టర్బెన్స్ అన్న, వీని మీద పగుంటే ఏమన్నా చేసినా అంటున్నావు. ఒరే సంసారి, ఒరే పత్తిత్తు, నువ్వు ఈయనను ఒక 2 ఛానళ్ళ ఇంటర్వ్యూ ఇప్పించినావు. మనం మాట్లాడుకున్నది 10 తారీఖు. ఓకేనా? ఈయన ఏం చేసినా కూడా వేదాంతాన్ని చెప్తూనే చేస్తా. నేను దగ్గినా, నేను పిత్తినా, ఏం చేసినా కూడా నాకు వేదాంతాన్ని ఏం చెప్తే నేను అది చేస్తా అని మాట్లాడి ఈ మనిషి. అయితే ఈ మనిషి పోయి వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. సరేరా బాయ్, మీరు నాకేం చెప్పినావురా? 17 తారీఖు నువ్వు టైం ఇచ్చినా అంటున్నావు. అసలు నువ్వు ఇయ్యలే, ఆ రికార్డింగ్ ఉన్నది. సరేరా, నువ్వు 17 తారీఖు వరకు నువ్వు నాకు టైం ఇయ్యలే. మరి ఆ తర్వాత నెక్స్ట్ మాట్లాడుకున్నాక 2 డేస్లో ఒక వీడియో ఎట్లా రిలీజ్ చేస్తారా? డబ్బులు మళ్ళీ ఇస్తా అని చెప్పంగా మళ్ళీ వీడియో ఎట్లా రిలీజ్ చేసిరు?
మళ్ళీ అంటే మనిషిని ఏ రకంగా నెగిటివ్ చేద్దామని చూస్తారు ఇంకా సమాజంలో చేసేకాడికి అంతా చేసిరు ఇంకా చేయనీకి ఏమున్నది కానీ ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఫైనల్గా మీకు ఏమర్థమైంది ఒకటే ఫస్ట్ 4 తారీఖు డబ్బులు ఇస్తా అన్నప్పుడు కూడా ఇదే చేసిరు 1 డే ఆకుండా 3 తారీఖు వీడియో రిలీజ్ చేసిరు వీళ్ళు ఓకేనా తర్వాత ఇప్పుడు మొన్న కూడా 17 తారీఖు 2 lakhs ఇస్తా అంటే కూడా అప్పుడు కూడా డబ్బులు వద్దు మొత్తం కావాలి అది మొత్తం కావాలని మాట్లాడారు వీడు వేదాంత్ గాడు నాకు ఒకటే రోజులో కావాలన్నాడు ఇప్పుడు సంసారంలో వీడియోలోకి వచ్చి 10 రోజులు టైం ఇచ్చినా 15 రోజులు టైం ఇచ్చినా ఈయనకి 2 సార్లు ఇచ్చినా 3 సార్లు ఇచ్చినా 7కి మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎందుకే డిస్కషన్లు నేను ఏం డిస్కషన్ చేస్తలేనా అన్ననే డిస్కషన్ చేస్తాను ఫోన్ చేసి ఏం లేదు అగ్గవి ఇక బయటికి రాని ఈ 2 రోజులు ఆగడం ఎందుకు తొందర అదే ఒకసారి మళ్ళీ అన్నతో ఫోన్ చేసి మాట్లాడద్దు అన్న మీరే మాట్లాడద్దు మళ్ళీ అన్నతో కాదు అన్నకు సంబంధం లేదు అన్నకి చెప్పిన అయిపోయింది ఇప్పుడు ఏ ఛానల్కి ఇచ్చినావు ఇచ్చినా 2-3 ఛానల్కి ఇచ్చిన ఆ ఛానల్ ఏవైతున్నాయో కొంచెం 2-3 రోజులు ఆపమాను రిలీజ్ చేయొద్దని ఏం చెప్పకు ఆపమని చెప్పు నేను చెప్తే నేను కొంచెం చెప్పినాక రిలీజ్ చేద్దా అని చెప్పు సరే సరే నేను వేదనతో మాట్లాడినాక చూసేస్తాను సరే సరే నేను వేదనతో మాట్లాడినాక చూసేస్తాను అది కూడా గుర్తుపెట్టుకోవాలి అన్నా మీరు ఏమని వేసుకుంటే అది నాకు మొత్తం పేమెంట్ కావాలి అన్నట్టుంది అన్నా నేను అందుకే ఇలాగ తెచ్చినా ఇప్పుడు ఏమంటావన్నా ఇక బతిలు ఆడుతున్నాను కదా నువ్వు కూడా ఇక మేడం మీ పెడితే కత్తి ఇస్తామని చెప్తా ఉన్నాడు మనోడు నీకంటే ముందే నాతో అదే అన్నాడు అన్న మొత్తం ఇద్దాం అనుకుంటున్నా డబ్బులు 2 లక్షలు ఏం కాదు అని అన్నాడు సరే ఇప్పుడు అన్నాడు వస్తుందా అంటే ఇంకా చంపుదామన్నట్టు మాట్లాడితే ఎట్లా సరే వచ్చేదే చూస్తున్నాం అందరూ మాట్లాడు వేదాంత అదే మాట్లాడుతుంటే నేను అదే మాట్లాడుతున్నా ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఫైనల్గా మీకు ఏమర్థమైంది ఒకటే ఫస్ట్ 4 తారీఖు డబ్బులు ఇస్తా అన్నప్పుడు కూడా ఇదే చేసిరు 1 డే ఆకుండా 3 తారీఖు వీడియో రిలీజ్ చేసిరు వీళ్ళు ఓకేనా తర్వాత ఇప్పుడు మొన్న కూడా 17 తారీఖు 2 lakhs ఇస్తా అంటే కూడా అప్పుడు కూడా డబ్బులు వద్దు మొత్తం కావాలి అది మొత్తం కావాలని మాట్లాడారు వీడు వేదాంత్ గాడు నాకు ఒకటే రోజులో కావాలన్నాడు ఇప్పుడు సంసారంలో వీడియోలోకి వచ్చి 10 రోజులు టైం ఇచ్చినా 15 రోజులు టైం ఇచ్చినా ఈయనకి 2 సార్లు ఇచ్చినా 3 సార్లు ఇచ్చినా 7కి ఇచ్చినావు రా అవులేగా 7కి ఇచ్చినావు ప్రూఫ్స్ ఉన్నాయి కదా చెప్పు మరి 7కి ఇచ్చినావు చెప్పురా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన అన్న పెద్దన్న అన్న పరశురామ్ అన్న నమస్తేనే అన్న బాగున్నావానే బాగానే ఉంటావన్నా అన్న ఎప్పటికీ హైదరాబాద్లో ఇక్కడనే ఉండడం కాదు అప్పుడప్పుడు మన రైతు అని చెప్పుకున్నాం కదా పొలం కాడికి పత్తి కాడికి కూడా అప్పుడప్పుడు పోవన్నే వెళ్ళి అప్పుడప్పుడు అవి కూడా కొన్ని వీడియోలు అవి కొన్ని పెట్టు నార్మల్గా ఎప్పటికీ ఈయనే ఉంటే జనాలకి మనం రైతు అని చెప్పినాం అదంతా మళ్ళీ కాదని తెలిస్తే వేరే తీరు అవుతుంది ఓకేనా అన్న నువ్వు మొత్తానికి అయితే నువ్వు గెలిచినవే నువ్వు అనుకున్న సాధించినావు ఓకేనా నువ్వు ఇప్పుడు ఏదైతే ఒక మోటితో వచ్చినావో నువ్వు సాధించినావు అన్న నువ్వు నాతోటి మొదట్లో ఒక మాట అన్నవే ఏది అన్న నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్న యాక్టింగ్ అంటే ప్రాణం అన్న కొంచెం చూడన్న ఏదన్నా ఒకటి ఛాన్స్ చూడన్నా అన్నవు చూసినావా అన్న నువ్వు అప్పుడు నేను యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు గెలవలే అన్న ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు చూసినావా ఇప్పుడు గెలిచినావు అన్న మామూలు చేస్తలేవు జీవిస్తున్నావు అన్న నీ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్సెస్ మాత్రం నీకు బాగున్నాయి అన్న చాలా బాగా చేస్తున్నావు ఓకేనా అన్న ఇంకొకటి కాకపోతే నువ్వు కొన్ని మాట్లాడుతున్న మాటలల్లో నిజాలు బయటికి వస్తున్నాయి నీ నిజాలు కొన్ని బయటకు వస్తున్నాయి నువ్వు మన రైతు అని చెప్పుకున్నావు కదా మళ్ళీ అల్లకెళ్ళి లేనిపోని కూడా కొన్ని అబద్ధాలు నా మీద వేసినావు కదా అల్లకెళ్ళి కొన్ని నువ్వు బయట పడుతున్నావే కొంచెం చూసుకొని మాట్లాడుకోవే నువ్వు మాట్లాడిన మాటలు అల్లకెళ్ళి ఏది నీ ఫ్రెండ్ అని చెప్పినావు చూసినావా ఎవరు అశోక్ ఎందుకు మా ఫ్రెండ్ ఒకడు అన్న నువ్వు డైరెక్షన్ చేయాలి ఈ పాట విని ఒక స్క్రిప్ట్ రాసుకొని దీనికి ప్రిపేర్ గా అన్న అని పంపిస్తే ఆ పాట కూడా నాది అని చెప్పేసి నాకు పంపిండనా నాకు పంపించి ఈ పాట మనమే చేస్తున్నాం నాకు తర్వాత తెలిసింది విషయం ఆయన లైన్ లో ఉన్నాడా ఒకసారి కలిపి ఫోన్ కలిపి చెప్పినావా నువ్వు అరే ఇట్లా చేసిండ్రా మరి నీ పాట నాకు చెప్పినా నేను తర్వాత చెప్పిన అరే ఇంకా నవ్విండి అరే ఈ పాట నేను డైరెక్షన్ చేయమని ఆయనకు పంపించినా అట్లా చెప్పిండా అని చెప్పేసి ఉంటే లైన్ లోకి తీసుకో బావునా బ్రో నువ్వు ఒక పాట పంపించిన నాకు గుర్తుందా ఆ పాట నువ్వు ఎవరికి పంపించినావు బ్రో డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఆయన ఆ పాట నాకు పంపించి ఆ పాట నాదని చెప్పిండు మీ పాటని మీకు పాట కూడా వినిపించిన మీరు నాకు కొన్ని షార్ట్స్ పెట్టారు కదా ఏం పాట కొంచెం పాడమను ఒకసారి లిరిక్స్ వినిపిస్తావా అదే సాంగ్ సరే రైట్ ఓకే అన్న పరశురామ్ అన్న ఈ పాట నీకు ఎప్పుడు పంపినో గుర్తుందా నువ్వు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని అన్న తర్వాత నా 2 సాంగ్లు నేను పిలిచిన
ఆ 2 సాంగ్లకి ఒక సాంగ్లో నీకు యాక్టింగ్ ఛాన్స్ కూడా ఇచ్చిన. అది అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు అన్న నెక్స్ట్ ఇంకేమున్నాయి అన్న సాంగ్స్ అన్నప్పుడు నెక్స్ట్ మనం చేసే సాంగ్స్ ఇవి మనకి నెక్స్ట్ సాంగ్స్ మనకు డైరెక్షన్ కోసం వచ్చినాయని ప్లే చేసిన. అందులోకి వెళ్ళి ఇది నా ఫేవరెట్ సాంగ్ అని అది నీకు వినిపించిన తర్వాత అన్న ఇలా నాకు ఏమైనా యాక్టింగ్ ఛాన్స్ ఉంటే చూడను అన్నావు. గుర్తుకొస్తుందని అనుకుంటున్నా. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి నువ్వు నాకు అన్న ఒకసారిగా సాంగ్ ఏదైతే వినో ఒకసారి నువ్వు నాకు ఏమన్నారు ఫోన్ చేసి అన్న ఒకసారిగా సాంగ్ నేను విన్నది ఉన్నది కదా నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇస్తా అన్న చూసి ఒకసారి ఆ సాంగ్ పంపించు అంటే నీకు ఆ సాంగ్ పంపినా అన్న కొంచెం గుర్తుకొచ్చిందని అనుకుంటున్నా. గుర్తు రాకపోతే గుర్తు తెచ్చుకో అన్న. నేను నీకు ఆ సాంగ్ అన్న అలా నాకు ఏమైనా యాక్టింగ్ ఛాన్స్ ఉంటే చూడమని అంటే సరే ఓకే నేను చూస్తా అని చెప్పినా. నువ్వు అది పంపు అని అంటే నేను డైరెక్షన్ చేస్తున్న సాంగ్ అని పంపినా కానీ అది నా సాంగ్ నేను కొన్న సాంగ్ అని నేను పంపలే. నువ్వు ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నావో ఈ జనాలకు తెలియాలి కదా అన్న. ఇప్పుడు నేను నీకు అది నా సాంగు అది నేను కొన్న సాంగ్ అని నీకు ఎప్పుడు చెప్పినా అన్న నువ్వు ప్రూఫ్ కనుక చూపించావు అనుకోయే నేను నా చెప్పుతో నేను కొట్టుకుంటానే. నేను ఇంకోసారి ఈ డైరెక్షన్ కూడా నేను చేయనే. చిన్న ప్రూఫ్ చూపించే జనాలకు అర్థమవుతుంది. ఊరికే గుడ్డి అట్లా మాటలు చెప్పకు ఓకేనా. అది నా సాంగు అని నేను కనుక చెప్పి నీతో కనుక నేను మాట్లాడుంటే ఒకసారి నాకు చూపించే. అది నాకు ఒక 4 months బ్యాక్ అశోక్ అనే పర్సన్ డైరెక్షన్ కోసం ఒక సాంగ్ పంపించిండు బ్రో ఈ సాంగ్ చేద్దామని. ఆ తర్వాత వాళ్ళే కొంచెం వాళ్ళకి డిలే చేసేది హీరోయిన్ దొరకట్లేదు వాళ్ళే డిలే చేసేది. ఆ తర్వాత నా గురించి వీళ్ళు కొన్ని నెగిటివ్ వీడియోలు పెట్టడం ఇదంతా వాట్సాప్ గ్రూపులలో నెగిటివ్ ఇదంతా చేయడం వల్ల ఇన్ని రోజులు అన్నీ కొంచెం సైలెంట్ అయిపోయి నాకు రీసెంట్గా మళ్ళీ ఒక 1 week బ్యాక్ మళ్ళీ ఫోన్ చేసి బ్రో మనం ఈ సాంగ్ చేస్తున్నాం అని మాట్లాడిన తర్వాత ఈ డైరెక్షన్ ఇప్పుడు మళ్ళీ నాకే బయట ఎంత నెగిటివ్ ఉన్నా ఏది ఉన్నా కూడా నాకు అవసరం లేదు బ్రో నాకు నీతో వర్క్ చేసుకోవాలని ఉంది మనం చేసుకుందాం అని తనే మాట్లాడి నాతో డైరెక్షన్ చేయించుకోనికి తను నాతో మళ్ళీ టచ్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ నాకు వచ్చి 1 week అవుతుంది. దానికి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా 4-5 daysలో మేము షూటింగ్ అనుకున్నాం. ఈ టైంలో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే అరే వీనికి షూటింగ్ వచ్చింది శివకృష్ణ వెళ్తురు అంటాడు మళ్ళీ డైరెక్షన్ చేస్తుండు వీనికి డైరెక్షన్ ఛాన్స్ రావద్దు అని దీనికి ఒక నెగిటివ్ మళ్ళీ పెట్టని కోసం. అప్పుడు కూడా నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అప్పుడు కూడా వీడు ఫస్ట్ ఒక వీడియో పెట్టిండు కదా ఒక ఆడబిడ్డకు 2,50,000 మోసం చేసిండు బోనాల సాంగ్ 50,000 మోసం చేసిండు అని. పొరపాట వీనికి ఎక్కడ బోనాల సాంగ్స్ వస్తాయో బోనాల సాంగ్ కూడా రావద్దు బోనాల సాంగ్స్లలో కూడా వీనికి మోసం అంటే అది ఒక నెగిటివ్ ఒకటి వేస్తే ఇది వీనికి ఆ సాంగ్స్ ఎవడు ఇయ్యాడు ఇచ్చే సాంగ్స్ కూడా ఎవడు ఇయ్యాడు అన్న ఉద్దేశంతో ఆ బోనాల సాంగ్ అని ఒకటి పెట్టిండు. ఆ విధంగా కూడా అప్పుడు వచ్చిన కొన్ని సాంగ్స్ అవి కూడా ఆగిపోయినాయి. ఆ తర్వాత నాకు ఎవరైతే ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా వాళ్ళకు కొంచెం వేరే తీరుగా మాట్లాడుతూ వాళ్ళను ఇది చేస్తుండు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బేగం సాంగ్ నాకు 4-5 daysలో షూటింగ్ ఇది ఉండంగా ఇప్పుడు ఈ సాంగ్ నేను చేయకుండా ఉండనీకి వీళ్ళు చేస్తున్న కథలు ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీనికి సంబంధించి అందుకే ఇప్పుడు నా గురించి ఇట్లా నెగిటివ్ మాట్లాడుకుంటా అది నా సాంగ్ అని చెప్పినా అని ఈ విధంగా నెగిటివ్ వీడియోలు పెట్టుకుంటా నన్ను బ్లేమ్ చేస్తున్నారు. సో దీని గురించి ఒకసారి ఆ అశోక్ మాటల్లోనే విందాం. మరి అతను నాకు ఈ పాట ఇస్తుందా ఇవ్వట్లేదా మరి నిజంగా నేను మోసగాన్ని అయితే నాకు ఆ సాంగ్ ఇవ్వడు. నేను నిజంగా నా సాంగ్ అని చెప్పిన ఇప్పుడు పర్సన్ అనే పర్సన్ ఏం చెప్పిండు అశోక్ నా ఫ్రెండు మా పక్క ఊరే అని చెప్పినప్పుడు అతని మాట వింటాడా లేకపోతే లంగా దొంగ చీటర్ బట్టే బాస్ 420 అని నా మీద నెగిటివ్గా పెట్టుతున్న ఈ వేదాంత్ గాడు ఈ పర్సన్ అనే పర్సన్ పెట్టిస్తున్నారు కదా మరి వీళ్ళ మాట నమ్మి ఆ సాంగ్ క్యాన్సిల్ చేస్తాడా ఒకసారి మీరే వినండి. ఒకటి ఉన్నట్టు తెలియని కోసం రికార్డ్ చేస్తున్నా బ్రో తప్పుగా అనుకోకు. ఓకే ఓకే ఏమైంది? ఏం లేదు బ్రో నిన్న నా గురించి వేదాంత్ మీడియాలో ఒకటి వీడియో వచ్చింది. అవునవును ఆ వీడియోలో నీ సాంగ్ ఏదైతే ఉన్నదో అది నా సాంగ్ అని చెప్పినా అని నా మీద ఒకటి వీడియో పెట్టిరు వాళ్ళు. అవునవును బ్రో నేను నీ దగ్గర నుంచి సాంగ్ నేను కొనుక్కున్నాను ఇప్పుడు నీకేమైనా చెప్పినా? లేదు నేను నిన్ను డైరెక్షన్ కి మాత్రమే అడిగినా నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు అంతే కదా అంతే ఇప్పుడు మనం చేస్తున్నాం అంతే దానిలో ఏముంది. ఒకటి అడుగుతా ఒకటి చెప్పు బ్రో ఇప్పుడు నా మీద ఇంత నెగిటివ్ ఉంది కదా ఇప్పుడు ఆ సాంగ్ డైరెక్షన్ ఎవరికి ఇస్తున్నావు బ్రో? నీకే ఇస్తున్నా. మరి నా గురించి నాకు నీ నెగిటివిటీతో నాకు పని లేదు నాకు నీ డైరెక్షన్ ఇంపార్టెంట్ అంతే కదా నేను అదే చెప్పిన. నాకు నీ వర్క్ ఇంపార్టెంట్ నీ నెగిటివిటీతో నాకు సంబంధం లేదు కదా నీ దగ్గర ఉన్న వర్క్ ఇంపార్టెంట్ నాకు వర్క్ చేయించుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ చేసేది ఏంటంటే ఇంకా ఏ రూట్లో చేయాలి వీని ఏ రూట్లో ఎట్లా బ్యాచ్ చేయాలి అది పట్టుకొని ఇప్పుడు నిజంగా నేను తప్పు చేసిన అనుకుంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడు. ఇప్పుడు ఏదైతే వర్క్ ఉందో నా వర్క్ మీద కొడదామని చూస్తున్నారు. ఒక్క మాట జనాలకి అడుగుతున్నా వీళ్ళు డబ్బులు తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళే అయితే నన్ను ఇంత బ్యాచ్ చేస్తే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే నేను ఏ రకంగా పే చేయాలి జస్ట్ జనాలను అడుగుతున్నాను వాళ్ళని అడగట్లేదు. నేను వాళ్ళది ఏదున్నా కూడా న్యాయస్థానంలో తీర్చుకుంటా అటో ఇటో న్యాయస్థానం నాకు ఎటువంటి శిక్ష విధించినా కూడా నేను దానికి కట్టుబడి భరిస్తా ఏమైనా చేసుకుంటా. నేను
చూసే జనాలకి నేను ఒకటే వేడుకుంటున్నా, ఎవడు పడితే వాడు ఏది పడితే అది చెప్తే ఊరికే గుడ్డిగా నమ్మకండి. అలా నిజాలు ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత నమ్మండి. ఈరోజు వీళ్ళు చేసిన పని వల్ల నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు. నేను ఇట్లా ఈ వీడియో తీయనికి కూడా నాకే అసలు అసహ్యం ఎత్తుంది. కాకపోతే అప్పటికే ఇక వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు, అది మీకు అర్థమవుతలేదు. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందో ఎంతో కొంత మీకు తెలియాలి. మీకు తెలియని కోసమని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. నేను సరే, నాకు తెలియకుండా కొన్ని నా వల్ల తప్పులు జరిగిపోవచ్చు దానికి. కాకపోతే ఇప్పుడు తప్పు చేయని మనిషి అన్నట్టు అయితే ఉండడు. తెలియకుండా నా దగ్గర ఏదైనా తప్పు కనుక జరిగి ఉంటే దానికి నేను క్షమాపణ అడుగుతున్నా. ఇంకొకటి, నేను అమౌంట్ ఇస్తా అని చెప్పంగా కూడా నన్ను నెగిటివ్ చేసుకుంటే చేస్తున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ అమౌంట్ తీసుకునే ఉద్దేశం అయితే కాదు. వేదాంత్ గానికి కావాల్సింది కాంట్రవర్సీ కంటెంట్, వీనికి కావాల్సింది ఫేమ్. అదొకసారి మీరు ఆలోచనలో పెట్టుకోండి. ఇంకోటి ఫైనల్గా, వీడు వేదాంత్ అన్నటోడు 50 లక్షలు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఆడబిడ్డ అన్నాడు, బోనాల సాంగ్ అన్నాడు, అవన్నీ అన్నాడు కదా. ఒక్కసారి ఆ 50 లక్షలది మీరే తీయమని చెప్పండి. 20 మంది అని చెప్పిండు. 20 మంది ఉండేది ఉంటే వీడేనా ఆగటోడు? మీరే ఆలోచించండి. ఎవ్వరు దొరకక అన్ని క్రియేట్ చేస్తుండు వీడు. అల్లను వీళ్ళని మెల్లమెల్ల వల్ల ఏదో రకంగా గుంజుకరాని ట్రై చేస్తుండు, అది ఏది అయితలేదు. సో వీనికి ఎవరు సపోర్ట్ చేస్తుండు? ఆ సపోర్ట్ చేయకుండా అట్లా కూడా కొడదామని చూస్తుండు. ఆల్మోస్ట్ అంతా ఇప్పుడు ఎంత అయిపోవాలి అంత అయిపోయింది. ఈరోజు నా లైఫ్ కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఈరోజు ఏం లేదు. కాకపోతే ఇక ఉన్నానా అంటే ఉన్నా, నా ఫ్యామిలీ కోసం ఉన్నా. ఇప్పుడు అట్లనే సరే, వీడు ఎందుకు బతుకున్నాడు అన్నట్టు చేస్తారు వీళ్ళు. నాకు అది అర్థమవుతుంది. వీడు అట్లా బతికి కూడా ఉండొద్దు. కాకపోతే ఇప్పుడు మా నాన్న లేడు, ఉన్నది మా అమ్మ, నా భార్య, నాకు ఒక కొడుకు. వీళ్ళ కోసం ఉన్నా. ఇప్పుడు ఇలాంటి వాడు ఏదో ఇక వాగుతుండు కదా అని నేను పోతే నా ఫ్యామిలీని చూసుకోనికి నాకు ఎవరు లేక ఉంటున్నా అంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీనివల్ల ఎంతో కొంత జనాలకి కొంచెం నిజం తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నా.